సామాజిక న్యాయం అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్దేనని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చి పేదల జీవితాల్లో వెలుగు తెచ్చిన నాయకుడు జగన్ అని పేర్కొన్నారు. తండ్రిని మించిన తనయుడుగా జగన్ పాలన అందిస్తున్నారని, పూర్తి పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని కొనియాడారు. అవినీతికి తావు లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామని సజ్జల పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, ఎంపీ నందిగాం సురేష్, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు హాజరయ్యారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అందరూ కలిసి కేక్ కట్ చేశారు. మహిళలకు చీరలు పంపిణీ చేశారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదాతలతో మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ తండ్రిని మించిన తనయుడిగా జగన్ పేరు తెచ్చుకున్నారన్నారు. పేదల చేయి పట్టుకుని నడిపిస్తున్నారని, ప్రతి గ్రామంలోనూ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆసుపత్రులు ఇలా అన్నీ అందుబాటులోకి తెచ్చారన్నారు. అన్ని కళ్ల ముందే కనిపిస్తున్నాయని తెలియజేశారు. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో దోచుకున్నారని, జగన్ పాలనలో పారదర్శకంగా జరుగుతోందని అన్నారు. వచ్చే ఎన్నికల కోసం మారీచ శక్తులు మళ్లీ ఏకమయ్యాయని, గతంలో మోసం తప్ప ప్రజలకు ఇంకేమీ చేయలేదన్నారు. ప్రజల కష్టాలు, కన్నీళ్లు చూశానని లోకేష్ అంటున్నారని, మరి మంత్రిగా చేసినప్పుడు అవి కనబడలేదా అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న టీడీపీని ప్రజలు ఈడ్చికొట్టారని, అయినా సరే ప్రజలను నమ్మించేందుకు మళ్లీ ప్రయత్నాలు చేస్తున్నారని తెలియజేశారు. మనం లెక్కలు తీసి చూస్తుంటే మీరు చాలామంది మన కార్యకర్తలు అయితే పార్టిసిపేట్ చేస్తుంటారు. నాయకులు, కార్యకర్తలు ప్రతి సచివాలయం దగ్గర ఒకటి డిస్ప్లే బోర్డు పెడుతున్నాం. సచివాలయ పరిధిలో ఈ 4.5 ఏళ్లలో 25 నుంచి 30 కోట్లు, అంటే ఒక 2000 జనాభా, 2500 ఉండే జనాభాకు 25 నుంచి 30 కోట్లు ప్రభుత్వం నుంచి పనుల రూపంలోనో, లేక డీబీటీ రూపంలోనో, లేక ఇంకొక దానికో క్యాష్ వెళ్ళింది అక్కడికి. అది సర్క్యులేట్ అవుతుంది. మళ్ళీ దాంతో అందరూ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఎవరు వ్యాపకాలు పెరిగాయి. దానికి అవసరమైన మీరు నిలబడతారు కాళ్ళ మీదంటే ఇచ్చి ప్రతి పైసాకు ఇంకొక పైసా, ఒక రూపాయికి ఇంకో రూపాయి బ్యాంకు నుంచి ఇప్పించి వ్యాపారాల్లోనూ ఇంకో దాంట్లోనూ స్థిరపడే రకంగా వ్యవసాయం చేసుకుంటే వ్యవసాయం, అన్నిటికీ ప్రభుత్వం ఎక్కడ సపోర్ట్ ఉండాలనో అక్కడ ఉంటుంది, ఎక్కడ ఉండకూడదో అక్కడ నుంచి పూర్తి దూరం జరిగారు. ఏ రాజకీయ నాయకుడైనా విచక్షణ అధికారం కోరుకుంటాడు, నా చేతిలో పవర్ ఉండాలని. ఆ అధికారాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వదిలేశారు కిందికి. అందుకే మన నాయకులు ఎక్కడ పూర్వంలాగా జన్మభూమి కమిటీలతో పెడుతూనో ఇంకొక దీంతోనో మేము డిసైడ్ చేస్తాం మీ తలరాత అనే రోజు ఈరోజు లేదు. ఈ పని చేయడానికి ఎంత ధీమా కావాలా? తన మీద తనకు నమ్మకం ఉండాలా, తనతో నడిచే వాళ్ళ మీద నమ్మకం ఉండాలా, తన పార్టీ మీద నమ్మకం ఉండాలా, ప్రజల మీద నమ్మకం ఉండాలా. అందరికంటే ఆఖరి ఈ జనం ఒక్కసారి దీన్ని ఆస్వాదిస్తే, ఈ స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను, ఆ తర్వాత ఖచ్చితంగా వాళ్ళ ఆశీస్సులు ఉంటాయనే నమ్మకము, ధీమా ఉంది. కాబట్టి ఈ 4.5 ఏళ్లలో ఒక వ్యక్తి, సేమ్ సిస్టమ్, సేమ్ బ్యూరోక్రసీ, అదే రాజకీయ వ్యవస్థ. రాష్ట్రంలో వివిధ ఆందోళనల సందర్భంగా మాల, మాదిగ సామాజిక వర్గాలకు చెందిన వారిపై నమోదు చేసిన కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కేసులను ఉపసంహరించినందుకు రాష్ట్ర మంత్రులు, వివిధ దళిత సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఎస్సీలకు అన్ని విధాలా అండగా నిలబడుతూ తమ వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నారని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ ను దెబ్బతీయడానికి ప్రత్యర్థులంతా ఏకమవుతున్న సమయంలో ఆయనకు కుడిభుజంగా దళితులు నిలబడి పనిచేస్తారన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ను డిప్యూటీ సీఎం కె నారాయణస్వామి, హోంశాఖ మంత్రి తానేటి వనిత, మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు కైలే అనిల్ కుమార్, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్సీ మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. ఎస్సీలపై చంద్రబాబు కేసులు పెట్టించి తీవ్రంగా వేధించారని గుర్తు చేశారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఎస్సీలకు అన్ని విధాలా అండగా నిలబడుతూ తమ వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నారని కొనియాడారు. టీడీపీ సర్కార్ హయాంలో ఎస్సీలపై చంద్రబాబు కేసులు పెట్టి వేధించారని, ఎస్సీలను చంద్రబాబు తీవ్రంగా దెబ్బతీశారన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక దళితులకు ప్రభుత్వం అండగా నిలబడుతోందన్నారు.
ఎన్నడూ చూడని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ వారి అభ్యున్నతికి పాటుపడుతోందన్నారు. విజయవాడలో అంబేద్కర్ స్మృతివనాన్ని ఏర్పాటు చేసి దళితుల ఆత్మగౌరవాన్ని సీఎం జగన్ మరింతగా పెంచారన్నారు. అంబేద్కర్ ఆలోచనలను ఈ ప్రభుత్వం అమలు చేస్తోందని, ఏ సమస్య ఉన్నా నేరుగా చెప్పుకునే అవకాశాన్ని సీఎం జగన్ కల్పించారన్నారు. వైఎస్ జగన్ అధికారంలో ఉంటేనే పేదరిక నిర్మూలన జరుగుతోంది, అణగారిన వర్గాలకు మేలు జరుగుతోందని తెలియజేశారు. ఎస్సీ లీడర్లందరూ ధర్నాలు చేసినారు. రకరకాలైన కేసులు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో పెడితే ఇక్కడ మాలా మాదిగ అనేది ఆలోచించకుండా వీళ్ళిద్దరూ అన్నదమ్ముళ్ళు, ఒకే కుటుంబ సభ్యులు. నాకు ఇద్దరు కూడా మాలవాళ్ళు మాదిగోళ్ళు రెండు ఒకే నాకు రెండు కళ్ళు నాకు సమానము. కాబట్టి ఇద్దరికి నేను సమానంగా మంత్రి పదవులు ఇస్తున్నాను, సమానంగా చూస్తున్నాను, ఎక్కడ వ్యత్యాసాలు చేయలేదు. మీ పైన పెట్టిన కేసులంతా కూడా విత్డ్రా చేసుకుంటామంటే చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు జీవో ఇష్యూ చేసినారు. కాబట్టి మాకు సంబంధించిన నాయకులందరూ, మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతాభిమానాలు చెప్తూ వారికి మేము కృతజ్ఞత చెప్పే కార్యక్రమం చేసాము. ఈరోజు వచ్చినటువంటి ఎంఆర్పిఎస్ కానీ, లేదా మాల మహానాడు కానీ, లేదా అంబేద్కర్ సంఘాలు కానీ అందరం కూడా జగనన్నతో మాట్లాడడం జరిగింది. జగనన్న ఈ రెండు కులాలు కూడా మీరు విభేదాలకు వెళ్ళొద్దు, రెండు కూడా నాకు అన్న చెప్పినట్టుగా, నారాయణ స్వామి అన్నగారు చెప్పినట్టుగా రెండు కూడా రెండు కళ్ళు లాంటివి, నేను ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. కాబట్టి మీరు అందరూ ఐకమత్యంతో ఉండండి. చేతిని ఇదిగో గుప్పిట్లాగా పెడితే మీరు చాలా గట్టిగా ఉంటారు, గుప్పిటి తీస్తే మీరు కోల్పోతారు బలాన్ని అని జగనన్న ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయనకి రేపు జరుగుతున్నటువంటి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా మేమందరం కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు క్రిస్మస్ స్పెషల్, అదేవిధంగా మన అడ్వాన్స్ క్రిస్మస్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరుగుతూ ఉంది. అక్కడికి వెళ్తున్న క్రమంలో ఇదిగో మీతోటి ఈ విధంగా మాట్లాడుతున్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ అభివృద్ధి పాలనను అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తున్నారని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో సహకరిస్తున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో పశ్చిమ నియోజకవర్గంలో రోడ్లు, డ్రైన్లు, తాగునీటి సదుపాయం ఇలా అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఏపీ ఐడీసీ చైర్మన్, వైసీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు 34వ డివిజన్ కార్పొరేటర్ బండి పుణ్యశీల ఆధ్వర్యంలో కేదారేశ్వరిపేట 2వ లైన్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి కార్పొరేటర్ పుణ్యశీలతో కలిసి ఎమ్మెల్యే వెల్లంపల్లి కేక్ కట్ చేశారు. అనంతరం పార్టీ శ్రేణులకు కేక్ తినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతి వార్డులోనూ వేడుకలు జరుగుతున్నాయని, జగన్మోహన్ రెడ్డి ఎంత బాగా పరిపాలన చేస్తున్నారో ఇదే నిదర్శనమన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన అందిస్తున్నారని, పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో సహకరిస్తున్నారని తెలిపారు. అభివృద్ధికి దిక్సూచిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారని తెలియజేశారు. ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ బాలలు విద్యను అభ్యసించాలని జగన్మోహన్ రెడ్డి తన పుట్టినరోజున ట్యాబ్స్ అందజేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా మన పశ్చిమ నియోజకవర్గానికి అభివృద్ధికి ఎంతో సహకరిస్తున్నారు. ఈరోజు ఎన్ని రోడ్లు చూడండి, డ్రైనేజీ వ్యవస్థ చూడండి, వాటర్ ట్యాంకులు కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా పార్కులు కానివ్వండి అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తూ అభివృద్ధికి దిక్సూచిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా పథకాలు చూసుకుంటే కనుక అమ్మఒడి నుంచి పెన్షన్ వరకు చేయూత కానివ్వండి, అదేవిధంగా ఈరోజు 8th క్లాస్ పిల్లలకి ట్యాబ్స్ ఇవ్వడం కానివ్వండి, అంటే అత్యధికంగా బాగా పిల్లలు చదువుకోవాలి, నూతన టెక్నాలజీతో చదువుకోవాలని చెప్పి ఆలోచన ధనికులే కాదు పేదలకు కూడా టెక్నాలజీ వాడుకోవాలని చెప్పిన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పంతో ఆయన పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లలందరూ మా మావయ్య మాకు ఇచ్చారని చెప్పుకునే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఉందని తెలియపరచుకుంటూ ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటాను. మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ జగనన్న పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని తెలియజేశారు. సుదీర్ఘకాలం ఆయన పాలన అందించేలా ప్రజలందరూ దీవించాలని కోరారు. 3 నియోజకవర్గాల్లో వైసీపీని గెలిపించి జగనన్నకు కానుకగా అందజేయాలన్నారు. సుదీర్ఘకాలం ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అభివృద్ధి, సంక్షేమము రెండు కళ్ళగా ఆయన పరిపాలన కొనసాగుతుంది. ఇంకా సుదీర్ఘకాలం పరిపాలించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆయనకి దీవెనలు అందించాలి. అలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అందరం ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగిస్తున్నామో అదేవిధంగా రాబోయే కాలంలో మన వెస్ట్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి
మనం జగనన్న కానుకగా అందజేయాలి. కార్పొరేటర్ బండి పుణ్యశీల మాట్లాడుతూ ప్రభుత్వం అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి, పెద్దలందరూ అప్గ్రేడ్ అవ్వాలని పాలన అందిస్తున్నారని తెలియజేశారు. ప్రజలందరూ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలియజేశారు. మరి ప్రతి గుమ్మల్లో కూడా జగనన్న మళ్ళీ రావాలి అని కోరుకుంటున్నారంటే నిజంగా చాలా సంతోషించాల్సినటువంటి విషయం. నిజంగా వారి సైనికులుగా మేమందరం కూడా చాలా సంతోషపడతా ఉన్నాం. మరి ఆ గొప్ప వ్యక్తి యొక్క, ఆ మహానేత తనయుడి యొక్క పుట్టినరోజు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతూ ఉంది. మరి మా డివిజన్ 34వ డివిజన్కి మరి గౌరవ అతిథులుగా విచ్చేసినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి, అలాగే రాయన భాగ్యలక్ష్మి గారికి, నాతోటి వైఎస్ఆర్సీపీ డివిజన్కి సంబంధించినటువంటి కుటుంబం అంతటికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే జగన్. వచ్చే ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లాలో కనీసం 85% పోలింగ్ నమోదు లక్ష్యంగా ఓటర్లకు అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. ఓటు హక్కు ప్రాధాన్యాన్ని తెలియజేసి ఉదాసీనత వైఖరిని తొలగించి ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకునేలా ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ 2024 కింద ఓటర్ల జాబితా ప్యూరిఫికేషన్ ప్రక్రియ దాదాపు పూర్తయిందని కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. విజయవాడ డిఆర్ఎం బంగ్లా సమీపంలోని టీటీడీ కళ్యాణ మండపం రోడ్డు వద్ద విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కలెక్టర్ ఢిల్లీరావు నేతృత్వంలో సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ స్విప్ కింద ఓటరు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీని కలెక్టర్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి సంపత్ కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, సబ్ కలెక్టర్ అదితి సింగ్, వాకర్స్ తదితరులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ 2019లో జిల్లాలో 4 నియోజకవర్గాల్లో సగటు పోలింగ్ శాతం 85 కాగా విజయవాడ పరిధిలోని 3 నియోజకవర్గాల్లో 66% ఉందని, అందువల్ల దీన్ని కూడా 85% చేర్చేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. ఈవీఎంతో ఓటు వేసే విధానంపైన ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ 2024 కింద ఓటర్ల జాబితా ప్యూరిఫికేషన్ ప్రక్రియ దాదాపు పూర్తయిందని కలెక్టర్ ఢిల్లీరావు తెలియజేశారు. ఈవీఎంకి సంబంధించింది ఇప్పుడు డెమాన్స్ట్రేషన్స్ అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి, ఈడీసీస్ అని చెప్పేసి దానికి షెడ్యూల్ కూడా అనేటువంటి ఇచ్చాము. దానికి అంటే ఇప్పుడు ఎలా అయితే ఈవీఎంస్ అంటే బియు, సియు అండ్ వీవీప్యాట్, దాంట్లో ఓటు ఎలా వేయాలి, ఓటు వీవీప్యాట్ వచ్చేటప్పుడు ఏ విధంగా స్లిప్ వస్తుంది, ఆ స్లిప్లో ఏముంటుంది అంటే దాంతోపాటు సింబల్ అనేది ఉంటుంది, సీరియల్ నెంబర్ ఉంటుంది, అది ఎంత టైం వస్తుంది, దానికి ఏ లైట్ వెలుగుతుంది, ఏ సౌండ్ వస్తుంది, ఈ విధంగా పబ్లిక్ అనేటువంటిది ఇప్పటికే పూర్తిగా 2019లో అవగాహన ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు అన్ని వాడుతున్న మెషిన్స్ అన్ని M3 మెషిన్స్ కాబట్టి మరొకసారి ఆ అవేర్నెస్ షెడ్యూల్ అనేటువంటిది చక్కగా చేస్తున్నాము. ఇటు కలెక్టరేట్లోనా, ఇటు సబ్ కలెక్టరేట్లోనా, ఇటు కార్పొరేషన్ ఆఫీస్ దగ్గర ఒక స్టాండర్డ్ ఒక యూనిట్ అనేటువంటి పెట్టుకొని మొబైల్ ద్వారా అనేటువంటి అన్ని ప్లేసెస్లోకి చేస్తున్నాము. ఇంకా కొంచెం దాన్ని ఇంకా ఫర్దర్ ఇంటెన్సిఫై చేస్తున్నాం. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ మాట్లాడుతూ స్వీప్ కార్యక్రమం ద్వారా ఓటు నమోదు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఓటు మార్పు, ఈవీఎంతో ఓటు హక్కు వినియోగించుకోవడం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఓటుకు సంబంధించి BLOల నుంచి సమాచారం పొందొచ్చని, అదేవిధంగా ఓటర్ హెల్ప్ లైన్, ఓటర్ సర్వీస్ పోర్టల్ వంటి ఆన్లైన్ వేదికల నుంచి కూడా సమాచారం తెలుసుకోవచ్చని కమిషనర్ వివరించారు. దయచేసి ప్రతి ఒక్కరు మీ ఓటు ఉందా లేదా, ఓట్ ఉంటే ఓట్ ఎక్కడ వేయాలి అంటే పోలీస్ స్టేషన్ లొకేషన్ ఏంటి, ఈ 2 అంశాల మీద మీరు దృష్టి పెడితే అట్లీస్ట్ ఈ నెక్స్ట్ 2-3 మంత్స్లో చాలా బాగుంటుంది. తర్వాత ఓట్ ఎవరికి ఇవ్వాలి అది కూడా మీరు ఆలోచించవచ్చు. బట్ కానీ ఇప్పుడు ఓట్ ఉందా లేదా, ఓటర్ హెల్ప్ లైన్ యాప్, ఓటర్ సర్వీస్ పోర్టల్, లేకపోతే మీ దగ్గర ఉన్న స్థానిక BLOకి మీరు అడగవచ్చు. ఇది కాకుండా పోలింగ్ స్టేషన్ లొకేషన్ కూడా అదే మీ BLOకి మీరు అడగవచ్చు. త్వరలోనే మన వెబ్సైట్లో కూడా మన పోలింగ్ స్టేషన్ లొకేషన్ కూడా మనం పెడతాము. ఈ 2 అంశం గురించి ఈరోజు ఈ స్వీప్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. 12 ఏళ్ల క్రితమే యుద్ధభేరి ముగించిన సీఎం జగన్ సోనియాను కూకటి వేళ్లతో పేకిలించి చంద్రబాబును భూస్థాపితం చేసి పవన్ కళ్యాణ్ను 2 చోట్ల చిత్తు చేసి మంగళగిరిలో లోకేష్కు సమాధి కట్టాడని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. పవన్, లోకేష్, చంద్రబాబు ఇప్పుడు గంటలు మోగిస్తూ యుద్ధభేరి మొదలుపెట్టిన జగన్ జైత్రయాత్ర పరంపరను ఆపలేరని అన్నారు.
యువగళం విజయోత్సవ సభపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. సీఎం జగన్ 2009 సెప్టెంబర్ 2ని యుద్ధం మొదలుపెట్టారని, సోనియా గాంధీ చంద్రబాబును ఢీకొట్టి 16 నెలలు జైలు జీవితం అనుభవించి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు డిపాజిట్లు పోగొట్టారని అన్నారు. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో కుకటి వేళ్లతో పెకిలించి 45 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబును 23 సీట్లకు పరిమితం చేసి పవన్ కళ్యాణ్ను 2 చోట్ల చిత్తుగా ఓడించి లోకేష్ను మంగళగిరిలో మట్టి కరిపించి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి జైత్రయాత్ర కొనసాగిస్తున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ ఇప్పుడు పిల్లి మెడలో గంటలు కడుతున్నారని చెప్పారు. ఎవరొచ్చినా జగన్మోహన్ రెడ్డి వెంట్రుక కూడా పీకలేరన్నారు. వైసీపీకు 50% పైగా ఓటింగ్ ఉందని, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి ప్రజలు గెలిపిస్తారని, బీజేపీకి 1%, కాంగ్రెస్కి 1%, పవన్ కళ్యాణ్కు 3%, చంద్రబాబుకు 40% ఓటింగ్ ఉందని, వీరంతా కలిసినా ఓటు ట్రాన్స్ఫర్ అవ్వదన్నారు. చంద్రబాబు 30 ఏళ్ల క్రితమే చంద్రగిరి నుండి కుప్పం ట్రాన్స్ఫర్ అయ్యాడని, లోకేష్ పుట్టింది మంగళగిరిలోనా, పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాకలో గోలీలు ఆడుకున్నాడా అని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్, అడుగుడిపైన బకెట్, తోలు బకెట్, వీళ్ళందరూ కూడా, ఈ బోరగాళ్ళందరూ కూడా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూడా పీకలేరు. గతంలో కూడా చెప్పాం, మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50% పైన ఓటింగ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రజలు గెలిపిస్తారు. మిగిలినట్టు 50%, బీజేపీకి 1%, కాంగ్రెస్కి 1%, పవన్ కళ్యాణ్కి 3%, చంద్రబాబుకు 40% ఇట్లా ఉంటాయి. వీళ్ళందరూ కలిసినా కూడా ఓటు ఏమి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. చంద్రబాబు నాయుడు విచిత్రంగా మాడుతూ ఉంటాడు. ఒక 420 నా కొడుకు అనమాటాడు చంద్రబాబు గారు అంటేనే ఆడు 420 గాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులను మారుస్తున్నాడంట. ఎంఆర్ఓలకి ట్రాన్స్ఫర్లు ఉంటాయి, అధికారులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి, ఎమ్మెల్యేలకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయి అంటాడు. మరి వీడి 420 గాడు 78లో కుప్పంలో పోటీ చేశాడు, చంద్రగిరిలో పోటీ చేశాడు 78లో కాంగ్రెస్ పార్టీ తరఫున. కుప్పం నుంచి చంద్రగిరి 110 కిలోమీటర్లు. ఈయన పోటీ చేసిన చంద్రగిరి నుంచి కుప్పం 110 కిలోమీటర్లు, కర్ణాటక బోర్డర్లో, తమిళనాడు బోర్డర్లో ఉంటుంది అది. మరి వీడు ఎట్లా ట్రాన్స్ఫర్ అయ్యలేడండి? చంద్రగిరి నుంచి కుప్పం వీడు ఆఫీసరా, వీడు అధికారా, వీడు ఎమ్మెల్యేకి వెళ్ళలేదా? అన్ని సొల్లు నా కొడుకు, సొల్లు మాటలు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అహర్నిశలు రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని, ఆయన పనితనం, సుపరిపాలనే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలుస్తాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. తమది సంక్షేమ ప్రభుత్వం కాబట్టే మొత్తం 175 సీట్లు గెలుచుకుంటామని చెప్పారు. వైఎస్ఆర్సీపీ అంతర్గత మార్పుల గురించి చంద్రబాబు, లోకేష్ కు భయం ఎందుకని ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్ శాస్త్రీయ ఆలోచించి పార్టీలో మార్పులు చేస్తూ 175 సీట్లు గెలిచేలా ముందుకు వెళ్తున్నారని తెలిపారు. తాడేపల్లిలో సీఎం క్యాంపు వద్ద రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో కనీసం ఒక్క పేదవాడికి ఎక్కడైనా 1 గజం భూమినిచ్చి ఇల్లు కట్టుకోమన్నారా అని ప్రశ్నించారు. అదే సీఎం జగన్ రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా పేదలకు ఇళ్ల పట్టాలిచ్చి ఇళ్లు కట్టుకోవడానికి కూడా సాయం చేస్తున్నారని, వారి సొంతింటి కలను నెరవేరుస్తున్నారని తెలిపారు. అదేవిధంగా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ, నా కాపు సోదరులంటూ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాల ద్వారా ప్రయోజనం కల్పించారని అన్నారు. లబ్ధిదారుల ఖాతాలో నేరుగా 2.41 లక్షల కోట్ల రూపాయలు జమ చేశారన్నారు. వైఎస్ఆర్సీపీ అంతర్గత మార్పుల గురించి చంద్రబాబు, లోకేష్ కు భయమెందుకని ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్ శాస్త్రీయంగా ఆలోచించి పార్టీలో మార్పులు చేస్తూ 175 సీట్లు గెలిచేలా ముందుకు వెళ్తున్నారని తెలిపారు. పార్టీలో అసంతృప్తులు ఏమీ ఉండవని, సీఎం జగన్ మాటే తమకు వేదమని చెప్పారు. సీఎం జగన్ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ తామందరం పోటీకి సిద్ధమని చెప్పారు. పాదయాత్ర చేయడం అంటే లోకేష్ చేసిన యాత్ర లాంటిది కాదని మంత్రి చెప్పారు. ఈ రాష్ట్రంలో పేదల పరిస్థితి తెలుసుకోవడానికి వైఎస్ జగన్ చేసింది పాదయాత్ర అని తెలియజేశారు. అధికారంలోకి వచ్చాక ప్రజల బాధలను, వ్యతలను వీరిద్దరూ తీర్చారన్నారు. ఇంత ఈ ఒట్టుడింత అయిన పార్టీ కూడా బలోపేతం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకుని మేము వెళ్ళి ఓట్లు అడుగుతున్నామండి. జగన్మోహన్ రెడ్డి గారి కమిట్మెంటు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాసేవ, ఈ రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారు పడినటువంటి తపన ఈ మార్పులు చేర్పులకు అన్నిటికీ శిరోధారం అవుతుంది. ఈరోజు ఎందుకు అంత భయపడతారు నాకు అర్థం కావట్లా ప్రతిపక్షం వాళ్ళు. అతనే ఒక ఆయన చెబుతున్నాడు 40 ఏళ్ళు రాజకీయాలు చేశాను, నేను దేశ ప్రధానులు మార్చాను. మేము మార్చుకుంటే నీకేం పనియా? నీకెందుకు పని? ఎస్సీలో మారుతారు. నేను ఎస్సీ వాడిని, నన్ను మార్చారు, నాకు మంచి జరుగుతుంది, జరిగాయని అందుకే జరుగుతున్నాయి. నువ్వు ఏనాడన్నా ఎస్సీల కోసం మాట్లాడటానికి అర్హత ఉందా? నువ్వు పోటీ చేసేది ఎక్కడ చంద్రబాబు? నువ్వు పుట్టింది ఎక్కడ? నువ్వు పోటీ చేసేది ఎక్కడ? బీసీల దగ్గర. కుప్పంలో పోటీ చేస్తావా? బీసీలకు అన్యాయం చేస్తావా? నీ కొడుకున్నాడు కదా,
ఎక్కడ పుట్టాడు? మంగళగిరిలో పోటీ చేస్తాడు బీసీల దగ్గర. మీరు మోసం చేస్తున్న మమ్మల్ని. మా నాయకుడు చక్కగా జాగ్రత్తగా వెతికి ఎస్సీల దగ్గర ఎస్సీలు, అవసరమైతే ఓసీల దగ్గర కూడా ఎస్సీ బీసీలను పెట్టి రాష్ట్ర రాజకీయాల్లో ఒక బ్రహ్మాండం వంటి మార్పు తీసుకొచ్చి చేస్తూ ఉన్నాడు. అవన్నీ ప్రజలు శిరోధార్యంగా తీసుకొని ప్రజలందరూ ఆశీర్వదిస్తారు మమ్మల్ని. రాష్ట్ర విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడానికి, భవిష్యత్ తరాలకు మెరుగైన విద్యుత్ను అందించడానికి ఇంధన భద్రతను అందరూ బాధ్యతగా తీసుకోవాలని ఏపీ జెన్కో ఎంటీ, ఏపీ ట్రాన్స్కో జేఎండీ కేవీఎన్ చక్రధర్ బాబు అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, విద్యుత్ రంగాన్ని బలోపేతం కావాలంటే ఇంధన శాఖ సంరక్షణ అవసరమని పేర్కొన్నారు. ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాలు 2023 వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 14 నుంచి 20 వరకు జాతీయ ఇంధన సంరక్షణ వారోత్సవాల్లో రాష్ట్రంలో ఇంధన పొదుపు, ఇంధన సామర్థ్యంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఏపీఎస్ ఈసీఎం రాష్ట్ర ఇంధన సంరక్షణ అవార్డులతో సత్కరించింది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఇంధన పొదుపుపై షార్ట్ వీడియో పోటీలో విజేతలైన విద్యార్థులకు అవార్డులను చక్రధర్ బాబు అందజేశారు. ఇంధన సామర్థ్యంలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు రాష్ట్ర ఇంధన పరిరక్షణ 2023 అవార్డులను ఏపీ ట్రాన్స్కో విజిలెన్స్ సెక్యూరిటీ జేఎండీ బి మల్లారెడ్డి, మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ జె పద్మ జనార్దన రెడ్డి అందించారు. ఈ సందర్భంగా ఏపీ జెన్కో ఎండీ, ఏపీ ట్రాన్స్కో జేఎండీ కేవీఎన్ చక్రధర్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంధనాన్ని పొదుపుగా వినియోగించి భవిష్యత్తు తరాలకు అందించాల్సిన ఆవశ్యకత ఉందని ఏపీ జెన్కో మేనేజింగ్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, విద్యుత్ రంగాన్ని బలోపేతం కావాలంటే ఇంధన సంరక్షణ అవసరమని పేర్కొన్నారు. ఇందులో వినియోగదారులు, సంస్థలు మరింత భాగస్వాములు కావాలని కోరారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారి చేతుల మీదుగా ఎనర్జీ డిపార్ట్మెంట్ ఈ అవార్డును అందుకోవడం కూడా మా అందరికీ గర్వకారణం. ఇటువంటి ఎన్నో మెరుగైన ఫలితాలతో ఎనర్జీ డిపార్ట్మెంట్ ముందుకు వెళ్తుందని, ప్రజలందరి సహకారం ఇలాగే కంటిన్యూ అవుతుందని కూడా ఆశిస్తున్నాం. జెన్కో మెగావాట్ యూనిట్ ఎన్టీపీఎస్లో 8th యూనిట్, దీంతో టోటల్ కెపాసిటీ 6610 మెగావాట్స్కి చేరుకుంది. అలాగే రెన్యూబుల్ ఎడిషన్స్ కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎన్హెచ్పిసితో జాయింట్ వెంచర్ తీసుకొని 5000 మెగావాట్లు పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ జెన్కో చేపట్టడం జరుగుతోంది. అలాగే స్టేట్ సెక్టర్లో జెన్కో ఎలోన్ అప్పర్ సీలేరు పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కూడా 1350 మెగావాట్స్ ఈ ప్రాజెక్ట్ గ్రౌండింగ్కి కూడా రెడీ అవుతుంది, టెండర్ ప్రక్రియలో ఉంది. ఇంకా కూడా పవర్ గ్రిడ్ అనుసంధానంతో ట్రాన్స్కో నుంచి కూడా గ్రీన్ ఎనర్జీ కారిడార్కు మన రాష్ట్రం పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవడం జరుగుతోంది. ఈ ఆర్ఈ కెపాసిటీ ఎడిషన్స్ మనకి ఏవైతే జరుగుతున్నాయో వాటన్నిటిని ఇవాక్యువేట్ చేయడం కోసం ఒక డెడికేటెడ్ గ్రీన్ ఎనర్జీ కారిడార్ను కూడా మన రాష్ట్రంలో తయారు చేయబోతున్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా విస్మరిస్తున్నారని, ఆయా హామీల సాధనకు ఈ నెల 26వ తేదీ నుంచి మున్సిపల్ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగుతున్నారని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు వెల్లడించారు. రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు, పారిశుద్ధ, ఇంజనీరింగ్ కార్మికులు, క్లాబ్ డ్రైవర్లు, ఇతర సిబ్బంది పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం భయపెట్టినా భయపడొద్దని సూచించారు. నగరంలోని ఎంబీవీకే భవన్లో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు, ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి బి ముత్యాలరావు నిన్న విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో వారు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కార్మికులను పర్మనెంట్ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తామని, వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తామంటూ 2019 ఎన్నికల్లో ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి ఊదరగొట్టారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్లు గడుస్తున్నా వాటిని అమలు చేయకుండా ముఖం చాటేస్తున్నారని మండిపడ్డారు. సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగుతున్నామని వెల్లడించారు. డిసెంబర్ 26 నుంచి తలపెట్టిన ఈ సమ్మెలో రాష్ట్రంలోని మున్సిపల్ కార్మికులు, పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ కార్మికులు, క్లాబ్ డ్రైవర్లు, ఇతర సిబ్బంది పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం భయపెట్టినా భయపడొద్దని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు తాటికాయంత అక్షరాలతో నవరత్నాల సందర్భంగా ప్రకటించారు. కానీ పోయిన సంవత్సరం ఆగస్టు 1వ తారీఖు నుంచి శానిటేషన్ కార్మికులకు కూడా సంక్షేమ పథకాలు ఆగిపోయాయి. ఇంజనీరింగ్ కార్మికులకు అసలు ఇవ్వట్లేదు. కరెంట్ ఛార్జీలు, చెత్త పన్ను, ఆర్టీసీ ఛార్జీలు,
పెట్రోలు డీజిల్ ధరలతోటి తడిసి మోపిడయి ఈ కార్మికుల కుటుంబాలన్నీ అవస్థలు పడుతున్నాయి. ఈ బాధలన్నిటికీ సంబంధించి పరిష్కారం చేయండి, ఇచ్చిన హామీని నిలబెట్టుకోమంటే మాట నిలబెట్టుకోకుండా మడం తిప్పినటువంటి ఈ ప్రభుత్వ సంగతి తేల్చుకోవటం కోసం ఈ నెల 26వ తారీఖు నుంచి మేము నిరవధిక సమ్మెకి వెళ్తూ ఉన్నాం. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పలు సందర్భాల్లో ప్రభుత్వానికి చెప్పాం, మొరబెట్టుకున్నాం. కానీ ప్రభుత్వం మొండిగా నిరంకుశంగా నిర్బంధాన్ని ప్రయోగించి బెదిరింపులకు దిగుతూ ఉన్నారు. ఇటువంటి బెదిరింపులకు దిగి మా ఉద్యమాన్ని, ఇచ్చిన హామీల్ని అమలు చేయకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. ఇటువంటి దుర్మార్గాలకు వ్యతిరేకంగా మేము చేయబోతున్నటువంటి న్యాయమైన పోరాటానికి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇచ్చి తోడ్పడమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వివిధ గ్రామ పంచాయతీలని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో విలీనం చేయడం జరిగింది. విలీనం చేసినటువంటి మున్సిపల్ కార్మికులకి ఇస్తున్నటువంటి వేతనాలు, అట్లాగే హెల్త్ అలవెన్స్ ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఉంది. ఈ సమస్యల పరిష్కారం కోసం అని చెప్పేసి అనేక దఫాలుగా ప్రభుత్వం, అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, డిఎంఏ గారి దగ్గర చర్చలు జరపడం జరిగింది. ఈ సమస్యలేవి పరిష్కరించిన నేపథ్యంలోనే 26వ తారీఖు సమ్మెకి దిగాలనుకున్నాం. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ సమస్యలు పరిష్కారం చేయాలని, లేకపోతే నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని గిరిజన ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఖనిజ తవ్వకాలు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొత్తపల్లి గీత ఆరోపించారు. చనిపోయిన వారి పేర్లతోనూ మైనింగ్ చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్కు లేఖ అందజేసినట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాలలో నిబంధనలకు విరుద్ధంగా ఖనిజ తవ్వకాలు జరుగుతున్నాయని మాజీ ఎంపీ కొత్తపల్లి గీత గవర్నర్కు ఫిర్యాదు చేశారు. విజయవాడ రాజ్ భవన్లో బీజేపీ ప్రతినిధులతో కలిసి 5 పేజీల వినతిపత్రాన్ని నిన్న అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎక్కడా పీసా సభలు నిర్వహించడం లేదని, పీసా చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని పేర్కొన్నారు. పర్యావరణ అనుమతులు లేకుండా ఖనిజ తవ్వకాలు సాగిస్తున్నారన్నారు. గిరిజనులను బెదిరించి వారితో గంజాయి సాగు చేయిస్తున్నారని ఆరోపించారు. అనేక మంది గిరిజనులు రాజమహేంద్రవరం, విశాఖ జైల్లో పెరోల్ కూడా లేకుండా మగ్గుతున్నారని గవర్నర్ దృష్టికి తీసుకువచ్చామన్నారు. గిరిజన ఉప ప్రణాళిక నిధులను దారి మళ్లిస్తున్నారని మండిపడ్డారు. దేవుడికి తెలంగాణ, ఆంధ్ర అని లేదు. మా పురుషోత్తపట్నంలో 900 ఎకరాలు భద్రాచలము రాముల వారి భూములు ఉన్నాయి. ఆ రాముల వారి భూములు కూడా గిరిజనులు కాదు, కేవలం గిరిజన వ్యతిరేకులు అక్కడ టెంట్లు వేసి అక్కడ ఆక్యుపై చేసి చివరికి భద్రాచలం టెంపుల్ నుంచి హనుమాన్ సేవ వాళ్ళని వెళ్ళినా కూడా కొట్టి పంపించడం జరిగింది. ఏంటంటే తెలంగాణ వాళ్ళకి మాలో ఏం పని అని పోలీసులు కూడా దాన్ని సమర్థించడం జరిగింది. తెలంగాణ, ఆంధ్రాని దేవుడి భూములకు కూడా ఒక రంగు పులివి నాటకం ఆడుతూ ఇక్కడ ఎంకరేజ్ చేస్తూ గిరిజనులందరినీ కూడా కంప్లీట్గా వాళ్ళ ప్రాణాలకి, వాళ్ళ మానాలకి, వాళ్ళ జీవితానికి ప్రమాదం చేకూరుస్తూ వీళ్ళందరూ చేస్తున్న విధానాలని ఎండగడుతూ ఈరోజు ఈ రిప్రజెంటేషన్ గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. గవర్నర్ గారు చాలా పాజిటివ్గా స్పందించారు. అలాగే తగు చర్యలు చేపడతానని, ఆయన పరిధిలో ఉన్నంత వరకు ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది. అలాగే గవర్నర్ గారు కూడా ఇంతకుముందు విజిట్ చేశాను నేను అరకు. టూరిజం ఇంకా పూర్తిగా డెవలప్ అవ్వలేదు, ఇంకా అవ్వాలని చెప్పి కూడా ఆయన ఆశించడం జరిగింది. దానికి మేమందరం కృషి చేస్తామని ఆయన మాట ఇచ్చాము. సో ఖచ్చితంగా గవర్నర్ గారు దీని మీద స్పందించి మంచి యాక్షన్ తీసుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం. సామాజిక సామరస్యత వేదిక విజయవాడ వారి ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ రోడ్లోని రామ్మోహన్ గ్రంథాలయంలో సంత్ గాడ్గే బాబా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కోటా శ్రీ కృష్ణ భగవాన్, కుప్పిలి దామోదర్ తదితరులు సంత్ గాడ్గే బాబా విగ్రహానికి పూలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 29వ ఏట కుటుంబాన్ని వదిలి సన్యాసం స్వీకరించి భిక్షాటన చేస్తూ జీవించారని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే భగవత్ సేవే అని చెప్పారని అన్నారు. భక్తులు ఇచ్చిన విరాళాలతో వందలాది విద్యాలయాలను, వసతి గృహాలను నెలకొల్పి విద్యాభ్యాసమే మూఢత్వానికి విరుగడని చాటారన్నారు. ఎందరికో స్ఫూర్తినిచ్చారని కొనియాడారు. ప్రత్యేకించి బాబు జగజ్జీవనరామ్ గురించి మనం చెప్పుకుంటాం, బాబా నమస్కారం పెట్టుకుని ఆయన చేసిన సేవను కొనియాడతాం, అక్కడ విగ్రహాలకు పూలదండలు వేసుకున్న వాళ్ళు తెలుసుకుంటాం. బిఆర్ అంబేద్కర్ గారు కూడా చేసినటువంటి సేవలను అందరూ గుర్తు చేసుకుంటాం. మనం అందరం కూడా వీరందరూ మహనీయులు, ప్రాతస్మరణీయులు. పొద్దున్నే వాళ్ళు చేసినటువంటి కృషికి, వాళ్ళ పాదాలకి ఒకసారి స్మరించుకోవాలి. వాళ్ళు ఒకసారి స్మరించుకోవాలి. స్మరించుకున్నది మాత్రమే మనలో శక్తి కలుగుతుంది. లైక్ వీరు కూడా అలాగే ప్రాతస్మరణీయులు. అంటే పొద్దున్నే మనం ఒకసారి మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి సంస్కారాల కారణంగానే మనం ఈరోజు బతుకుతున్నాం. గుర్తుపెట్టుకోవాలి. మనం కూడా
పూర్వీకులు మనకు అందించినటువంటి సంస్కారాల కారణంగానే 100 మందిలో 10 మంది సంస్కారవంతులు, అందరూ కాకపోవచ్చు కాక ఈ 10 మంది చేసేటువంటి దర్శ పెట్టినటువంటి పనుల కారణంగా మన సమాజం ఇప్పటికి కూడా బాగుంటుంది. విద్యాసాగర్ రావు గారు మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నప్పుడు వారు ఒక యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత మీరు గురించి తెలుసుకుని మీరు పేరుకున్న యూనివర్సిటీకి వెళ్ళడం అక్కడ తెలుసుకున్న తర్వాత అసలు స్వచ్ఛకి ఉద్యమానికి పునాది వేసింది వారే ఆర్జీలు అని తెలుసుకున్న తర్వాత వారు విద్యాసాగర్ రావు గారు మహారాష్ట్ర గవర్నర్ గారు 2 విగ్రహాలు, ఒకటి ఆంధ్రప్రదేశ్కి, ఒకటి తెలంగాణకి పంపుతుంది. అది విగ్రహం. కాబట్టి ఆ విధంగా మనం కొత్తగా గురించి తెలుసుకుంటున్నాం. తెలుసుకోవడానికి చెప్పుకోవడానికి చాలా ఉంటుంది ఆయన చేతులు, కానీ క్లుప్తంగానే తెలుసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఏపీ ఎస్సీ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో లబ్బిపేటలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బుర్రి జగజ్జీవన్ రావు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాలను భారతదేశంలో ఒక ప్రణాళికబద్ధంగా అమలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి పాలన అందిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పెద్దలు నాగలత, ఓదెల రత్నకుమారి, ప్రతాప్ ప్రసాద్, సుభాని, అనిత తదితరులు పాల్గొన్నారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.